తులారాశి వారికి 15, 16, 17 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ యొక్క స్త్రీ అండి మీ మీద పగబట్టిందనమాట. ఆ స్త్రీ ఎందుకు పగబట్టింది, అసలు ఏం చేయబోతుంది, మీకు ముఖ్యంగా చెప్పాలంటే 2 పెద్ద కోరికలు తీరుతాయి. అసలు ఈ 3 రోజులు ఎలా ఉండబోతుంది అనేదంతా కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. ఎవరైతే మిమ్మల్ని చీకొట్టి ఇబ్బంది పెట్టారో, బాధ పెట్టారో అలాంటి వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. అలానే కాకుండా మీతో మాటలు కలపాలనుకుంటున్నారు. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఈ స్త్రీతో మీరు జాగ్రత్తగా ఉండండి, లేకపోతే చాలా ఇబ్బంది పడతారండి, చాలా బాధపడతారనమాట. అసలు ఏం చేయాలనేది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే తులారాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా, మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా మంచి వ్యక్తులు, అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరినీ కలుపుకొని పోతారు, ఎలాంటి కలమషం లేని వ్యక్తులు అని చెప్పొచ్చు. అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఇంకొకటి మాట్లాడటం, అలానే కాకుండా ఏంటంటే కనుక ఒకరిని ఇబ్బంది పెట్టడం, బాధ పెట్టడం, అలానే ఒకరి మనసును నొప్పించడం ఇలాంటివి అయితే చేయరండి. ఏదున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ అనమాట. ఏదున్న మొహం మీద చెప్పేస్తూ ఉంటారు. అలానే కాకుండా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉండటంతో పాటు వీరికి తెలివితేటలు కూడా అధికంగా ఉంటాయండి. ఏది చేసినా కానీ చాలా తెలివితో చేస్తారండి. తెలివితో ఏంటంటే కనుక వీళ్ళు అంటే చెప్పాలంటే కనుక తెలివితో రాణించగలుగుతారని చెప్పొచ్చు. ప్రతి పని కూడా అనుకూలంగా మార్చుకుంటారు, అనుకూలంగా పనులు చేసుకుంటూ ఉంటారని చెప్పొచ్చు అండి. పని చేసే దగ్గర మంచి గుర్తింపు ఉంటుంది, బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు, ఎక్కడ పని చేస్తారో అక్కడ మంచి విజయాలు వీళ్ళు సాధిస్తారనమాట. జీవితంలో ఏంటంటే కనుక వీరు చాలా కోల్పోయారు. నా అనుకున్న వాళ్ళ వల్ల నేను చాలా వరకు కూడా బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను అనుకున్న రోజులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే ఏది జరిగినా మీ మంచికే కదా. భగవంతుడు ఎప్పుడు కూడా ఎల్లవెల్లలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ 3 రోజులు కూడా లక్ష్మీదేవి అనుగ్రహం విపరీతంగా కలగబోతుంది. ధనానికి ఎటువంటి లోటు అనేది లేకుండా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ధన ద్వారాలు తెచ్చుకొని ఆగిపోయిన సంపాద కూడా ఏంటంటే మీ దగ్గరికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకోవడంతో పాటు ధనం అనేది విపరీతంగా ఆకర్షిస్తుంది. ధనం ఏంటంటే మీ దగ్గరికి వస్తుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి, కానీ చిన్న చిన్న సమస్యలు కూడా రాబోతున్నాయి అనమాట అండి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు, నమ్మితే మాత్రం ఖచ్చితంగా మోసం జరుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త. మీరు ఒకటంటే వాళ్ళు ఏంటంటే కనుక ఇంకొకటి పుట్టించి మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు, అది గుర్తుపెట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు మంచి చేద్దామని పోతారు, అది చెడుగా మారుతుందన్నమాట. ఎప్పుడు కూడా మీరు మంచి చేద్దామనుకున్నప్పుడు కూడా అది చెడుగా మారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది ఏ సమస్య అయినా, కష్టమైనా, బాధ అయినా, ఏదైనా సరేనండి, మంచి అయినా సరే మీకేంటంటే కనుక రివర్స్ అవుతుంది. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక ఎవరి గురించి పెద్దగా ఆలోచించకండి. మీ పని ఏంటో మీరు చేసుకుంటూ వెళితే మీరు లైఫ్లో ఏంటంటే కనుక అనుకున్న గోల్ని రీచ్ అవుతారు. అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది, అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ యొక్క అంటే కెరియర్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీ గోల్ని మీరు రీచ్ అవ్వాలంటే ఎదుటి వాళ్ళని పెద్దగా పట్టించుకోకండి. అంటే లోకులు కాకులు అంటారు కదండి, ఆ విధంగా ఏంటంటే కనుక మీ వెంట పడుతున్నారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు అనుకున్నట్టుగా ఉంటారు కదా మీరు, ఎవరి గురించి కూడా పెద్దగా పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కొందరి మాటలు పట్టించుకొని చాలా బాధపడతారండి. నన్ను నలుగురిలో అవమానించి ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారని మీలోనే మీరు ఏంటంటే కుంగి కృషించిపోతున్నారు కదా. అలాంటి వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని దూరం పెట్టి ఇబ్బంది పెట్టి బాధ పెట్టారు కదండి, అలాంటి వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మిమ్మల్ని ఏంటంటే కనుక క్షమాపణలు అడగబోతున్నారనమాట. అసలు కూడా మీరు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయరండి, అంత ఏంటంటే ఇదిగా ఉండబోతుంది. అంటే మంచి ఫలితాలు ఉన్నాయి. ఇదంతా కూడా మీకు చెప్పాలంటే మీ కులదేవత లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల జరగబోతుంది. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి, మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఇక ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గమనించుకుంటే 3 రోజులు కూడా అండి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది. అలానే మీ యొక్క లైఫ్ అనేది ఏంటంటే కనుక పూర్తిగా చేంజ్ అవ్వబోతుందని చెప్పొచ్చు. మీరు ఏదేదైతే కోరుకుంటున్నారో, ఏదేదైతే అనుకుంటున్నారో అదంతా కూడా జరగబోతుందని మనకు అంటే మీ రాశిని బట్టి చెప్పబడుతుందన్నమాట. మీకు శని ప్రభావాలు తొలగబోతున్నాయి. అలానే కాకుండా రాహుకేతు ప్రభావాల నుంచి బయటపడబోతున్నారు. గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి, వ్యతిరేకంగా లేవు, అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా అక్కడ మంచి విజయాలు అయితే మీరు పొందుతారు. ఏ పని చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది. పనుల్లో ఏంటంటే కనుక చక్కగా మీకు అనుకూలత పెరగటంతో పాటు ఆ పనిని ఏంటంటే మీరు జయించుకోగలుగుతారు, ఆ పనిలో విజయం సాధించుకోగలుగుతారు. అలానే మీరు పని చేసే దగ్గరండి పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు, ఇతరుల పనులు ఉంటాయి కదా, ఆ పనులలో కూడా మీరు చక్కగా హెల్ప్ చేసి మంచి హెల్పింగ్ నేచర్ని కలిగిన వారండి. ముందుగానే ఏంటంటే కనుక తులారాశి వారు హెల్పింగ్ నేచర్ని కలిగిన వారు. ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద ఉంటారండి, మాట తప్పరనమాట. ప్రాణం పైన మాట తప్పని వ్యక్తులు తులారాశి వారు అని చెప్పొచ్చు. తులారాశి వారి ప్రవర్తన ఏంటంటే కనుక నార్మల్గా వీళ్ళకు కోపం అయితే రాదండి. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వీళ్ళు నెమ్మదస్తులు అనమాట. నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు, ఎవరి మనసు నొప్పించరు, ఎవరిని బాధ పెట్టరు. కానీ వాళ్ళు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే కనుక మెయిన్ పాయింట్లే మాట్లాడతారు, అనవసరమైంది ఏది కూడా మాట్లాడరు అనమాట. ఏదైతే అవసరం ఉందో అదే మాట్లాడతారో, అవసరం లేనిది ఏది కూడా మాట్లాడరు, అన్ని పక్కన పెడతారనమాట అండి. ఇక
ఏంటంటే పని చేసే దగ్గర మంచి ప్రశంసలు అందుకుంటారు. బాస్ నుంచి ఏంటంటే గనక మంచి ప్రశంసలు అందుకుంటారు. జీతాల మీద చర్చ జరుగుతుంది. జీతాలు పెరుగుతాయి. మీ స్నేహితుల్లో ఏంటంటే గనక మీకు ఇంకా కొత్త పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల నుంచి కూడా ఆదరాభిమానం అనేది లభిస్తుంది. దూర ప్రయాణాలు కూడా 100% చేస్తారండి. ప్రయాణాలలో కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలు మీకు అనుకూలిస్తే ప్రయాణం వల్ల ఏంటంటే గనక పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల మీకు ఉద్యోగం వస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ఎవరైనా మాట్లాడినా పలకరించినా మంచిగా మాట్లాడండి. అంటే అవాయిడ్ చేయకండి. అలా అవాయిడ్ చేయకుండా ఏంటంటే మీకు తెలుసు కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలిసి ఉంటుంది. మీకు ఏంటంటే ఈ టాలెంట్ ఉంటుంది. ఎలాంటి వాళ్ళు ఎవరిని ఎలా ఆడుకోవాలనేది వీళ్ళకు బాగా తెలిసి ఉంటుందండి. నిజంగా చెప్పాలంటే కనుక ఈ తులారాశి వారికి వాళ్ళ ఫేస్ను చూసి వాళ్ళకి ఏంటంటే కనుక వాళ్ళ మైండ్ సెట్ గురించి చెప్పేస్తారనమాట. అలాంటి అంటే టాలెంట్ని మీరు కలిగి ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి పరిచయాలు ఏర్పడితే ఆ పరిచయాలను దూరం చేసుకోకండి. ఆ పరిచయాల వల్ల మీ లైఫ్ చేంజ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. 100% మీకు ఉద్యోగం వస్తుంది. ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతున్నారో ఇబ్బంది పడుతున్నారో ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఉద్యోగ ప్రాప్తి కలిగే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఉద్యోగం అనేది 100% వస్తుంది. అది చిన్నదా పెద్దదా పక్కన పెడితే మాత్రం ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది. లక్ష్మీదేవి మీకేంటంటే కనుక ధనంతో అంటే డబ్బుల మూటతో ఆ తల్లి మీ ఇంట్లో అడుగు పెట్టబోతుంది. ఏ క్షణమైతే ధనలక్ష్మి మీ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ క్షణం నుంచి మీ ఇంటి యొక్క రూపురేఖలు మారిపోతాయి. మీ లైఫ్లో అంటే ఆగిపోయిన డబ్బు వస్తుంది, సంపాదన పెరుగుతుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం 4 వైపుల నుంచి ఆకర్షిస్తుంది. అలానే చాలా వరకు కూడా అండి ఏ పని చేసినా మాకు డబ్బు రాదు, కలిసి రాదు అని బాధపడ్డారు, ఇబ్బంది పడ్డారు కదా, అలాంటి వాళ్ళకి ఇప్పుడు బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసినా బాగా కలిసి రావడంతో పాటు డబ్బు కూడా వస్తుందన్నమాట. అప్పులు తీర్చుకోగలుగుతారండి. అప్పులు తీర్చుకుని అప్పుల కూబిలో నుంచి బయటపడే అవకాశం కూడా కనిపిస్తుందన్నమాట. అలానే నానుకున్న వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారని బాధపడుతున్నారు కదా, ఆ నానుకున్న వ్యక్తులు ఏంటంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ కాళ్ళు పట్టుకుంటారు. అంటే క్షమాపణలు అడుగుతారనమాట. మిమ్మల్ని మోసం చేశాము, మీరు మాకు హెల్ప్ చేశారు, అయినా కానీ మిమ్మల్ని బాధ పెట్టామన్నట్టుగా క్షమాపణలు అడుగుతారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, శత్రువులు ఎప్పుడు శత్రువులుగానే ఉంటారండి. ఎంత మంచిగా వాళ్ళు నటించినా కానీ వాళ్ళ మనసుల్లో ఎంతో కొంత శత్రుత్వం అనేది ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. లేకపోతే మళ్ళీ మోసపోతారు. ఎప్పుడు నా వాళ్ళు అనుకుని వెనకేసుకొస్తారు. నా వాళ్ళ కోసం నేను ఏదైనా చేస్తా అంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నా వ్యక్తి అంటే నా వాళ్ళు అన్న వాళ్ళే మిమ్మల్ని దారుణంగా మోసం చేసి ఇబ్బంది పెడుతున్నారు. అది కనుక మీరు గుర్తు పెట్టుకోకపోతే, అది మీరు గమనించుకోకపోతే చాలా వరకు కూడా మీ లైఫ్లో మీరు ఎదురు దెబ్బలు అంటే తినే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక తర్వాత ఇక్కడ ఓవరాల్గా అంతా కూడా బాగానే ఉంటుందండి. మీకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, ఎలాంటి సమస్యలు అయితే లేవు. కాకపోతే ఏంటంటే కనుక కొంచెం అనారోగ్య సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. సమయానికి ఆహారం తీసుకోక, కంటి నిండా నిద్ర లేక కొంచెము అనారోగ్య సమస్యలు అయితే కనిపిస్తున్నాయి. అవి చూసుకోండి. మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట. అయితే రేపు శుక్రవారం కూడా ఉంది కదండి మనకు. ఏంటంటే ఉదయాన్నే లేవండి, లేదంటే సాయంత్రం అయినా సరేనండి, లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. మిమ్మల్ని కొంచెం చెప్పాలంటే కనుక శని పట్టి పీడిస్తుంది. శని బాధలు ఏంటంటే తొలుగుతున్నాయి. కాకపోతే శని ఏంటంటే కనుక పట్టి పీడిస్తుంది. కాబట్టి శని నుంచి మీరు విముక్తి కలిగించుకోవాలంటే శుక్రవారం, శనివారం మనకు అమావాస్య ఉంది, ఆదివారం కూడా మంచి రోజు. ఈ 3 రోజులు కూడా చూడండి మీకు ఎంత బాగా కలిసి వచ్చాయో. శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తే ధనం, ఐశ్వర్యం కలుగుతుంది. మనకు శనివారం చూసుకుంటే శని అమావాస్య. కాబట్టి ఏంటంటే కనుక శనికి తైలాభిషేకం చేయటం కానీ, లేదంటే కనుక దీపం ఇలాంటివి పెట్టుకోవడం కానీ చేసినా కానీ ఫలితాలు వస్తాయి. కాబట్టి శుక్రవారం పూట ముఖ్యంగా మీరు చేసుకోవలసిన పరిహారం అండి. ఎంత బాగా పనిచేస్తుందంటే అంత బాగా పనిచేస్తుంది, అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కాబట్టి శుక్రవారం పూట ఉదయాన్నే లేవండి, లేదంటే ఉదయం వీలు పడకపోతే సాయంత్రమైనా సరే ఇంట్లో దీపం పెట్టండి. తులారాశి వారి ఇంట్లో దీపం లక్ష్మీదేవికి పెడితే ఆ తల్లి అనుగ్రహించి ధన ద్వారాలను తెరిపించి ధన సంపద ఇంకెక్కువగా అంటే సమకూరుస్తుందన్నమాట. లక్ష్మీదేవిని మీరు ఎంత నిష్ట నియమాలుగా పూజిస్తారో ఆ తల్లి మీకు అంత అనుగ్రహాన్ని ఇస్తుందండి. ఎలాంటి ఇబ్బందులు, బాధలు, సమస్యలు లేకుండా చేస్తుందన్నమాట. అందుకే దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించండి. స్నానం చేసే నీటిలో ఒక కర్పూర బిళ్ళని తీసుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి శుక్రవారం ప్రత్యేకించి. ఆ తర్వాత ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించేటప్పుడే 2 యాలకులు ఒకటి దీపంలో వేసి వెలిగించండి, ఇంకొక యాలక్కాయ లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఏంటంటే కనుక మీరు సంకల్పం చెప్పుకొని ధనం కోసం ఆ తర్వాత దాన్ని తీసి మీ పర్సులో దాచుకోండి. డబ్బు ఏదో రకంగా వస్తుంది, మంచి ఫలితాలను చూస్తారు. ఇలా యాలకుని ఏంటంటే కనుక మీరు మీ పర్సులో పెట్టుకోవచ్చు. అలా ఒకవేళ కుదరకపోతే ఒక 10 రూపాయల నోటు తీసుకొని దానిపైన ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నెంబరు ఈ నెంబరు తులారాశి వారికి చక్కగా పనిచేస్తుంది. ఈ నెంబరు పెట్టుకున్న క్షణము నుంచి మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మీకు ఏదో ఒక రకంగా డబ్బు వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కాబట్టి 555 రాసేసి మీరు ఈ యాలక్కాయతో పాటు ఆ 10 రూపాయల నోటుని కూడా మీరు పర్సులో పెట్టేసుకొని వదిలేసుకోండి. చూడండి ఎంతలా ఫలితం వస్తుంది, ఎంతలా మీకు అంటే ఉండే సమస్య పోతుంది అనేది మీకు తెలుస్తుంది అనమాట. ధన ద్వారాలు ఈ యొక్క 555 అనే నెంబర్ ద్వారా కూడా తెచ్చుకునే అవకాశం అయితే ఉంటాయన్నమాట. ఆ 555 అనే
నెంబర్ ద్వారా ఏంటంటే కనుక ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, ఆగిపోయిన డబ్బు వస్తుంది, అప్పులు అంటే తీర్చుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితేనే కదండి ఇవన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలగకపోతే ఏవి జరగవు. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్నవి విధి విధానాలు ఫాలో అవుతే మనకు మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇది ప్రయత్నించుకోండి. ఇక శనివారం అమావాస్య ఉంది కాబట్టి మీ మీద నరదిష్టి, చెడు దిష్టి ఎక్కువగా ఉంటుందండి. మీ ఎదుగుదలను ఆపాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. లైఫ్లో ఎదగకూడదు, ముందుకు వెళ్ళకూడదు, మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వకూడదు, మీరేంటంటే కనుక పేదరికంలోనే కూడుకుపోవాలి, మీరు బాగుపడితే చూసి ఓర్వలేని వారు మీ చుట్టుపక్కలే ఉన్నారు, ఎక్కడో లేరనమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస్య కూడా ఉంది కదా, ఆ రోజున వీలుంటే ఏంటంటే చిన్న చిన్న దాన ధర్మాలండి, అంటే పరిహారం కూడా చేసుకోండి. కాకపోతే ఏంటంటే చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే గల్లులు ఉంటారు కదా, రాక్ సాల్ట్, రాళ్ళ ఉప్పు 10 రూపాయలు పెట్టుకొని అదేంటంటే కనుక ఎవరికైనా సరే పేదవారికి దానం చేయండి. మీరు అనుకోవచ్చు ఉప్పు తీసుకుంటారండి అంటే తీసుకునే వాళ్ళు ఉంటారు, దానితో పాటు ఒక 10-20 రూపాయలు ఇచ్చేయండి. మనకు మంచి జరుగుతుందంటే మనం ఖర్చు పెట్టడంలో వెనక ఆడకూడదండి. మనకు శని పోతుంది కదా, మన దరిద్రం పోతుంది కదా, మనకు మంచి జరుగుతుంది కదా, అందుకే ఉప్పుని కొని ఇవ్వచ్చు, నూనె ప్యాకెట్ని కూడా కొని ఇవ్వచ్చు. కానీ మనం అంతా పెట్టలేమనుకుంటే ఈజీగా ఇది ఇచ్చేస్తే సరిపోతుందండి ఉప్పు. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక నల్లటి వస్త్రాలు అయితే శనివారం పూట ధరించకండి. నలుపు శనికి సంకేతం కాబట్టి శని మీ జీవితంలో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఇంకా మీరు నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. ఆ తర్వాత ఏంటంటే దూర ప్రయాణాలు కూడా అమావాస్య రోజు చేయకూడదు, అంటే శనివారం చేయకండి. ఒకవేళ చేయాల్సి వస్తుంది తప్పదు అనుకుంటే ఒక చిన్న నిమ్మకాయని తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే అమావాస్య రోజు ఎంత మంచి ఉంటుందో అంత చెడు కూడా ఉంటుంది. కాబట్టి ఎలాంటి కష్టాలు నష్టాలు రాకూడదు, జీవితంలో బాధలు సమస్యలు ఉండకూడదంటే ఒక నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకొని ఆ నిమ్మకాయ అమావాస్య అయిపోయిన తర్వాత తీసేసి ఎడమకాలి మడమ కింద పెట్టి బయట రోడ్డు మీద తొక్కేయండి, సరిపోతుంది. ఇంటి నుంచి కొంచెం దూరంగా. అమావాస్య రోజు అంటే నవగ్రహాలను దర్శించుకోవటం, నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయటం, రావి చెట్టుని మీరు 2 చేతులతో తాకటం, రావి చెట్టు కూడా నమస్కారం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం, ఇంట్లో ఏంటంటే కనుక శని ఆలయానికి వెళ్ళటం, ఇంట్లో కూడా పూజ చేసుకోవటం, శనికి ఏంటంటే కనుక తైలాభిషేకం చేయటం కానీ ఇలాంటివి చేయటం. ఈరోజు ప్రత్యేకించి ఏంటంటే కనుక కుక్క కనిపిస్తే ఏదైనా ఆహారం పెట్టడం, అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు కాకెదురు పడితే ఓం శనిచ్చరాయ నమః అనుకుని మనసులో వెళ్ళటం, వెళితే కూడా మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. ఆ తర్వాత ఈరోజు మీరు ఏం చేయండి అంటే ఆవాలు ఉంటాయి కదా, ఆవాల గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. తులారాశి వారికి ఉప్పు ఆవాలండి, గల్లులుప్పు మన ఇంట్లో ఉంటుంది కదా, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్, అది ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు, ఈ 2 కలపండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. మీ జీవితం మారిపోతుందండి. అలానే కాకుండా మీకు మంచి జరుగుతుంది. నరదిష్టి ఉంది కదా, ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడతారు, చెడు దిష్టి నుంచి బయటపడతారు. కను దిష్టి అంటాం కదండి, ఎదుగుదల ఉంటుంది, ఏడుపు ఉంటుంది, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి కదా, వాటి నుంచి మీరు బయటికి రావడానికి ఉప్పు ఆవాలు 1 స్పూన్ ఉప్పు తీసుకుంటే 1/2 స్పూన్ ఆవాలు ఒక తెల్లని కాగితంలో వేసేసి పొట్లం కట్టి 11 సార్లు తల చుట్టూదా తిప్పి దాన్ని ఏంటంటే కనుక ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది అనమాట. మంచి రిజల్ట్ అయితే చూస్తారు. ఇది తప్పకుండా చేసుకోండి. అమావాస్య రోజు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారం. తులారాశి వారికి అయితే మంచిగా ఉంటుంది, అలానే మంచి ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి ఈ పరిహారాన్ని అయితే మర్చిపోకుండా చేసుకోండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇలా ఉండబోతుందండి. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. పెద్దగా కష్టాలు నష్టాలు అయితే లేవు. ఉన్న కాడికైనా కానీ మీ లైఫ్ ఏంటంటే కనుక బాగుంటుంది, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. హ్యాపీనెస్ అనేది ఉంటుంది, కొంచెం ఏంటంటే టెన్షన్ కూడా ఉంటుందండి. అనుకున్న పనులు జరుగుతాయో లేవో, మేము అనుకున్నట్టుగా మా లైఫ్ ఉంటుందో లేదో అన్నట్టుగా కొంచెం బాధపడిపోతారు. పర్వాలేదు, బాగానే ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు, చిన్న చిన్న ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఇంట్లో కూడా మీరు శుభకార్యాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అలానే బంధువర్గంలో కూడా మీ పేరు ప్రతిష్టత పెరుగుతుంది, ఆదరాభిమానం అనేది లభిస్తుంది. షూరిటీ సంతకాలు చేయకండి, మధ్యవర్తిత్వం మీకు అస్సలు కూడా అచ్చురాదు, కాబట్టి దాని జోలికి వెళ్ళకండి. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే కనుక వ్యాపార పరంగా బాగుంటుంది, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది, కొత్త పరిచయాల వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. రోడ్డు దాటేటప్పుడు, రోడ్డు అంటే క్రాస్ చేసేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్. 3 రోజులు కూడా మీరు పట్టిందల్లా బంగారంలాగా మారి మీ సుడి తిరిగి మీ జీవితంలో అంటే మీరు ఊహించని మంచి మార్పులు వింటారు. ఏ అనే లెటర్ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఈ స్త్రీతో ముఖ్యంగా.